మందుల సామేల్ తుంగతుర్తి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మందుల సామేల్ గెలుపొందారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 1,29,535 ఓట్లు వచ్చాయి. సో మొత్తం ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు అంటే 51,094 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. రాబట్టుకున్నటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 57.53%. మరి ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్కి జనాదరణ ఎంత ఉంది? ఆయన పనితీరు గురించి తృప్తిగా ఉన్నారా లేదా? జనం ఏమనుకుంటున్నారు? జనం ఎటువంటి ఒపీనియన్స్ చెప్పారు? బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటో చూద్దాం. ఎస్, మందుల సామేలు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? 55 రోజులు అసెంబ్లీ నడిస్తే ఆయన హాజరైంది 43 రోజులు మాత్రమే. సో అంటే 12 రోజులు ఆయన హాజరు కాలేదు. ఎస్, ఇక మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు సంబంధించి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు? ప్లస్ పాయింట్స్ చూద్దాం. 1700 కోట్ల నిధులు తెచ్చిన ఘనత ప్లస్ పాయింట్స్గా కనిపిస్తోంది. సో ఈ నెలల కాలంలోనే 1700 కోట్లు తీసుకొచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటారన్నటువంటి ప్లస్ పాయింట్ ఉంది. వాస్తవానికి చాలా సీనియర్ నాయకుడే. 2001 నుంచి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా కొనసాగారు. సో మొన్న అంటే ఎలక్షన్స్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనేక కారణాల వల్ల. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, టికెట్ తెచ్చుకోవడం, వెంటనే అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగినాయి. సో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ అయితే కనిపించింది. నెక్స్ట్, సమస్యల పరిష్కారంపైన ఫోకస్ పెడతారు. కొనసాగుతున్న పనులపైన ఫాలోఅప్ చేస్తుంటారు. నిధుల కోసం ప్రభుత్వానికి అభ్యర్థనలు చేస్తుంటారు అనేది ప్లస్ పాయింట్స్గా అక్కడ జనం బిగ్ టీవీతో చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. నెక్స్ట్, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇందిరామహిళకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి బస్ సౌకర్యం అనేది ఒకటి ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రయాణాలు ఇబ్బంది లేకుండా సాగుతున్నాయనేది అక్కడ జనం చెప్పిన మాట. నెక్స్ట్, రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. జూనియర్ డిగ్రీ కాలేజీలు మంజూరు చేయించుకున్నారు. మూసీ నది నుంచి అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా జరుగుతోంది అనేది ప్లస్ పాయింట్స్గా చూస్తే, మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు మందుల సామేల్ గురించి? సెగ్మెంట్ కాంగ్రెస్ శ్రేణిలో అంతర్గత పోరు ఉంది, అదొకటైతే. తర్వాత పాత కాంగ్రెస్ క్యాడర్ విస్మరణ. ఎందుకంటే అదే బీఆర్ఎస్ మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారు. 23 అంటే 2023 ఎలక్షన్స్ కంటే ముందే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ పాత కాంగ్రెస్ క్యాడర్ తోటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరినీ విస్మరిస్తున్నారు అనేటువంటి పేరు ఒకటి మైనస్ పాయింట్గా కనిపించింది. సమస్య పరిష్కరించుకోకపోతే కష్టమే. సో క్యాడర్లో వర్గపోరు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అది ఫైనల్గా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించడం, తర్వాత అది అభివృద్ధి పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, ప్రజలు క్యాడర్ విశ్వాసం పొందడం కీలకం. సో క్యాడర్లో ఐక్యత కొనసాగించకపోవడం అనేది మైనస్ పాయింట్ అయితే. 100 బెడ్స్ హాస్పిటల్ అనేది చాలా స్లోగా సాగుతోంది. దాన్ని కూడా చాలా వేగవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో మనం చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ దగ్గర నుంచి ఆ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటుంది ఏంటి జనం? కరెంటు సప్లై కరెక్ట్గా ఇవ్వాలి అనేది, అంటే కొన్ని వ్యవస్థలలో కరెంటు సరిగ్గా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అనేది ఒకటైతే. డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండాలి. 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలి. 3 ఫేజ్ కరెంటు ద్వారా సరఫరా చేస్తే రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వ్యవసాయానికి. సో అట్లా 3 ఫేజ్ కరెంటు పైన ఆధారపడేటువంటి ఆ వ్యవస్థలన్నింటి కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, తుంగతుర్తి సెగ్మెంట్కు సాగునీళ్లు ఇవ్వాలి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాలి ఒకటైతే. మూసీకి గోదావరి నీరు తరలించాలి అనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. సో గోదావరి నీళ్ళు కూడా మూసీకి తెప్పించి తద్వారా జనానికి అందించే ప్రయత్నం చేయాలి అనేది జనం కోరుకుంటున్నారు. సో మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఆయనకి? ఎస్, రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 39%, వ్యతిరేకం 40%, ఒక పాయింట్ ఎక్కువనే ఉంది. తర్వాత తటస్థం 21%. సో అనుకూలం కంటే వ్యతిరేకం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ అంటే 1% అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో దాన్ని తగ్గించుకోవడమే కాదు, అనుకూలతను పెంచుకోవాలి. సో ప్రజలు మీ దగ్గర నుంచి చాలా ఆశిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉందో గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి, తటస్థాన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవాలి. సో మందుల సామేల్ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజల ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 39%.